కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యొక్క హిస్టరీని, అలానే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న సైంటిస్టులు చేసిన ఇన్వెన్షన్స్ గురించి మనం లాస్ట్ 3 వీడియోస్లో తెలుసుకున్నాం. ఈ వీడియోలో నేను మీకు కేంబ్రిడ్జ్ సిటీలోని మ్యూజియంస్లో కొన్ని హైలైట్ పార్ట్స్ని నేను మీకు చూపించబోతున్నాను. కేంబ్రిడ్జ్లో డే 2 వీడియోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియోను కూడా మీరు వాచ్ చేయండి. మొదటిగా నేను ఫిట్జ్ విలియం మ్యూజియంని మీకు చూపిస్తాను. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియంస్లో ఒకటి. 1816లో ఫిట్జ్ విలియం అనే ఆయన దీన్ని ప్రారంభించాడు. ఈ మ్యూజియంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ బిల్డింగ్ యొక్క డిజైన్. జార్జ్ బసేవి అండ్ చార్లెస్ రాబర్ట్ ఈ బిల్డింగ్ ని డిజైన్ చేశారు. ప్రపంచంలోని పలు దేశాల నుండి 5 లక్షల ఐటమ్స్ వరకు కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో డిస్ప్లేని అయితే చేశారు. పాతకాలంలో యుద్ధం చేసే సైనికులు వాడే కవచాలను ఈ డిస్ప్లేలో మనం చూడొచ్చు. సినిమాల్లో ఇలాంటి యుద్ధం కాస్ట్యూమ్స్ ఎవరైనా డిజైన్ చేయాలనుకుంటే నాకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మ్యూజియంస్ అయితే విజిట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ మ్యూజియంలో ముఖ్యంగా నాకైతే నచ్చింది ఈ ఆర్కిటెక్చర్ యొక్క డిజైన్. చూడండి, ఇది ఎంత లావిష్గా కాస్ట్లీగా కనపడుతుందో. మెటీరియల్స్ కూడా మొజాయిక్ ఫ్లోర్స్, మార్బుల్ అండ్ గ్రానైట్ యూస్ చేసి కాలమ్స్, డెకరేషన్ మొత్తం వాటిని యూస్ చేసి చేశారు. దీన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్స్ కూడా రోమ్ అండ్ గ్రీస్ యొక్క దేవాలయాల డిజైన్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యి వీటిని అయితే డిజైన్ చేశారట. కేంబ్రిడ్జ్ లో మోస్ట్ విజిటెడ్ మ్యూజియం ఆఫ్ జియాలజీ. ఈ మ్యూజియంని 1865లో ప్రారంభించారు. ఈ మ్యూజియంలో ప్రపంచంలో అంతరించిపోయిన జంతువులు, అలానే ఇప్పుడున్న జంతువుల యొక్క ఎన్నో ఆనవాలు, వాటి యొక్క కలెక్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఈ మ్యూజియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫిన్ వేల్ యొక్క 21 మీటర్స్ లాంగ్ స్కెలిటన్. బ్లూ వేల్ తర్వాత ఈ ఫిన్ వేలే ప్రపంచంలో అతిపెద్దది. ఇక్కడ డిస్ప్లేలో మనం చూస్తున్న వేల్ యొక్క స్కెలిటన్ 1866లో ససెక్స్ లో దీన్ని కనుగొన్నారు. ఈ ఫిన్ వేల్ బ్రతికున్నప్పుడు 80 టన్నుల బరువు అయితే ఉండిద్దని వీళ్ళ అంచనా. సుమారు 8 డబల్ డెక్కర్ల బస్సు యొక్క బరువు. వేల్ యొక్క లోవర్ జా బోన్ ప్రపంచంలోనే సింగిల్ బోన్స్ లో అతిపెద్దదట. మనం డిస్కవరీ ఛానల్స్ లో సముద్రం లోపల వీడియోస్ చూస్తూ ఉంటాం. వాటిలో మనం చూసిన చెట్లను, అలానే జీవులను వీళ్ళు కలెక్ట్ చేసి అర్థమయ్యేలా ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. చార్లెస్ డార్విన్ స్టడీ ప్రకారం మనుషులు కోతుల నుంచి వచ్చారనే స్టడీస్ కి కేంబ్రిడ్జ్ స్టూడెంట్స్ యూజ్ చేసిన స్కెలిటన్స్ కలెక్షన్ కూడా ఇక్కడ మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఈ మ్యూజియంలో పాకేవి, నడిచేవి, ఈదేవి, ఉన్నవి, అంతరించిపోయినవి అని తేడా లేకుండా ప్రపంచ నలుమూల దేశాల నుండి కొన్ని వందల జాతుల యొక్క కలెక్షన్ ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. కేంబ్రిడ్జ్లో లాస్ట్గా నేను విజిట్ చేసిన మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కల్చరల్ కలెక్షన్ని ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. కేంబ్రిడ్జ్లో నేను అనుకున్న మ్యూజియంస్ చూసిన తర్వాత లంచ్ టైంకి సిటీ సెంటర్లో ఈ స్పానిష్ ఫ్యూజన్ని నేను ట్రై చేశాను. ఇందులో రైస్, చికెన్, బ్లాక్ బీన్స్, ప్లాంటైన్స్ అండ్ చీజ్ టేస్ట్ కూడా బాగుంది. ఈ కేంబ్రిడ్జ్ టూర్లో నాలెడ్జబుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని నేను తెలుసుకున్నాను, దాన్ని మీతో కూడా పంచుకున్నాను. మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ విత్ ఇన్ఫర్మేషన్, హిస్టరీ అండ్ ఫ్యాక్ట్స్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ guys for watching. See you guys in next video.